సిఎస్ పరీక్షల్లో మరో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన చేతిరాత ఫలితం ఎలా ఉండబోతుందో తెలియదు కానీ ఎప్పుడొస్తుందో మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. సిఎస్ చదివే వాళ్ళకి తెలుస్తుంది ఫిబ్రవరి అండ్ ఆగస్ట్ 25వ తారీఖులు ఎంత అమూల్యమైనయో. అలా ముందే రిజల్ట్ ఎప్పుడొస్తుందో తెలిసిపోవడం మంచో చెడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అమ్మయ్య పరీక్షలన్నీ పూర్తయ్యాయని ఊపిరి పీల్చుకుని నెల గడిచేసరికి నేనున్నాను ఇక్కడ అంటూ నీడలా వెనకే ఉండి పీకబూ అన్న ప్రతిసారి గొంతులో గుటక పడాల్సిందే. ఇందుకు కాస్త భిన్నంగా నేను రాసినప్పుడు కోవిడ్ టైం మూలాన పరీక్షలన్నీ పోస్ట్ పోన్ అవటం చేత ఫలితాల తేదీ కూడా ముందే తెలియలేదు. ప్రొఫెషనల్ కోర్స్ పరీక్షలు రాసిన దానిలా కాకుండా ప్రైమరీ స్కూల్ పిల్లాళ్ళ పరీక్షల తర్వాత స్వేచ్ఛా సెలవుల్ని పొలోమని ఎంజాయ్ చేస్తుంటే సరిగ్గా నెలన్నరకి మరో 10 రోజుల్లో రిజల్ట్స్ వస్తున్నాయన్న మెయిల్ చూసి నా గుండెల్లో గూడ్స్ రైళ్లు పరిగెట్టాయి. పిడుగులాంటి వార్త విని పుట్టింటోళ్ళతో కూడా పంచుకోలేక తనలో తాను మదన పడిపోయే పాత సినిమా హీరోయిన్లా ఫలితాలకు ముందు 10 రోజులు కళ్లల్లో కలవరం కనపడనివ్వకుండా కడుపులోనే దాచుకుని కష్టంగా గడిపాను. కాన్ఫిడెన్స్ తో కూడిన నమ్మకాన్ని మించిన భయం అంటే ఏంటో అప్పుడే తెలిసొచ్చింది. ఎలాగైనా పాస్ అయిపోయేలా చూడు దేవుడా అని మొక్కుకునే అలవాటు లేనందున నా కష్టానికి తగిన ఫలితం వస్తే చాలు అనుకుని ఊరుకున్నాను. రిజల్ట్ వచ్చిన ప్రతిసారి నిరాశతో నీరు గారిపోయి కనపడకుండా కంప్యూటర్ ముందే కన్నీళ్లకుండా అంతా ఖాళీ చేసేసి అప్పుడు అయిన వాళ్ళతో పంచుకునేదాన్ని. ఎప్పటికైనా ధైర్యంగా అమ్మానాన్నని పక్కన పెట్టుకుని మరీ రిజల్ట్ చూసే రోజు రావాలని ఆశపడేదాన్ని. కానీ అంత ధైర్యం నా ఆఖరి రిజల్ట్ అప్పుడు కూడా చేయలేకపోయాను. చేసుంటే బాగుండేదేమో.